మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. ఉత్తరాంధ్రకు చెందిన దళిత ఎమ్మెల్యే కొండ్రు మురళికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విద్యార్థి నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సిర్ల శ్యాంసుందర్రావు డిమాండ్ చేశారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో 27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలను గెలిపించి టీడీపీకి ఇస్తే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 2కే మంత్రులుగా చేశారని, ఒకటి మాదిగా మరొకటి మాల ఎస్సీ కుల వర్గాలకు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించి చేతులు దులుపుకున్నారని, వివక్షత కనబరిచారని విమర్శించారు. రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నేతలు, బంధువులు, పెత్తందారులు మాత్రమే అనుభవిస్తుండగా సామాజిక న్యాయం ఎలా చేకూరుతుందని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారం. సామాజిక న్యాయమా, నువ్వెక్కడ, ఎక్కడా 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 నువ్వెక్కడ? రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నా మా తలరాతలైతే మారటం లేదు. నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, అలాగే ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. 5గురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు. అందులో 3 మాలా కులమునకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం పాటించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అలాగే మరో 2 మాదిగ కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. నేడు ఊర్ధ్వతత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందామా లేక పబ్లిక్ కంపెనీలు అందామా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం, గెలిపించిన కేబినెట్ మంత్రిగా చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది. తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కడప వరకు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కీచక పాలన, అరాచక పాలన, 28 పథకాలు దళిత గిరిజనులు తీసివేయడం అనేటటువంటిది, వాటిని రద్దు చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాష్ట్రం నలుమూలల అనేక రకమైనటువంటి మీటింగులు పెట్టారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు. మా యొక్క దళితులను జ్ఞానోదయం చేయించారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 28 పథకాలు పోయినాయి. దళితుల మీద హత్యాకాండాలు పెరిగినాయి, దళితుల మీద మానభంగాలు పెరిగినాయి, దళితుల మీద దాడులు పెరిగినాయి. ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిపైన చర్యలు తీసుకోలేదని కొండ్రు మురళీమోహన్ గారు ఈ పథకాలు 28 పోవడంతో పాటుగా ఈ యొక్క దాడులను కూడా ప్రతి ఒక్క దళిత వాడల్లో ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి ఈ దళితులందరినీ కూడా సమీకృతం చేసి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క కూటమి వైపు ఓట్లు వేయించేటటువంటి విధానం చేశారు ఆయన. ఈ యొక్క తరుణంలో
తన ముఖ్యమంత్రిగా నూతనంగా మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు 4వసారి అధికారము చేపట్టి ఇద్దరికి దళిత ప్రజాప్రతినిధులకి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేటటువంటిది జరిగింది. అంటే రాజ్యాంగం అందులో ఒకరు మాదిగ ఒకరు మాల. ఇక్కడ విశాఖపట్నం నుండి మొదలు పెడితే ప్రకాశం జిల్లా వరకు ఏ యొక్క మాల ప్రజాప్రతినిధికి అవకాశం అనే తన మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడము బహు బాధాకరం. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, మా తలరాతలు ఎవరి ద్వారా మేము మార్చుకోవాలి, మా ప్రజాప్రతినిధులకు మా తమాషా ప్రాతిపదిక మా కోటి జనాభా పైగా ఈ యొక్క రాష్ట్రంలో దళితులు అనేటటువంటి వాళ్ళు ఉన్నాం. మేము ఓట్లు వేసింది మేమే, మీ జెండాలు పట్టింది మేమే, మీపై వస్తే మీకు రక్షణగా నిలిచింది మేమే, మీకు జేజాలు కొట్టింది మేమే, మీపై వస్తే ఆ కేసులు పెట్టుకుంది మేమే, మిమ్మల్ని గెలిపించి మా భుజాన్ని ఎత్తుకొని మీకు ఊరేగించేది మేమే. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని మేము కోరుతున్నాం. లేదా మీరు దళితులకు ఎగెనిస్టా చెప్పండి, ఆ మాటైనా చెప్పండి. మేము దళితులకు ఎగెనిస్ట్, మేము దళితులకు వ్యతిరేకం, వాళ్ళపై వివక్షత అనేటటువంటిది కొనసాగిస్తాం, ఆ మాటైనా చెప్పండి. మా దళితుల్లో అందరికి కూడా మేము సమీకృతం చేస్తాం. మీకు ఎప్పటికైనా మీకు మేము చెప్తున్నాం, మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో మాకు రాజ్యాంగబద్ధంగా మా తమాషా ప్రాతిపదికన 27 మంది ప్రజాప్రతినిధులను మీ కూటమికి మా యొక్క కులాల నుంచి గెలిపించి ఇచ్చినాం. మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం.